పరిశుద్ధ గ్రంథం తెరిచి ఆదికాండము 37వ అధ్యాయము మనం ధ్యానం చేసుకుందాం. యోసేపు గురించి కొన్ని విషయాలు ఈరోజు మనము తెలుసుకోబోతూ ఉంటున్నాం. యోసేపు యొక్క జీవితం గురించి, యోసేపు ఎవరి కడుపులో పుట్టాడు, యోసేపుకి ఏమేమి శ్రమలు వచ్చాయి, యోసేపు ఏ రీతిగా ఇబ్బందులు పడి నలగి శ్రమల్లో నుంచి బయటకు వచ్చాడు, తన అన్నలు ఏం చేశారు, ఇదంతా కూడా మనందరికీ తెలిసిన విషయమే. హల్లెలూయా. కానీ ఈరోజు దేవుడు ఒక కొత్త నూతనమైనటువంటి మాటలతో మనతో మాట్లాడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయము. యాకోబు తన తండ్రి పరదేశివాసిగా ఉండిన కానాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 12 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దకు జిల్హా కుమారుల యొద్దకు ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనంను గురించి సమాచారము వారి తండ్రి యొద్దకు చెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగిటిని కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతని క్షేమ సమాచారమైన అడగలేకపోయిరి. యోసేపు ఒక కల కనిన తన సహోదరులతో ఇది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగపట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనం చేనిలో పన్నులు కట్టుచుంటిమి. నా పన్ను లేచి నిలుచుచుండగా మీ పన్నులు నా పన్నును చుట్టుకొని నా పన్నుకు సాష్టాంగ పడినని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయంగా మమ్మను నేలుదువా, మా మీద నీవు అధికారి అగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. అతడు ఇంకొక కలను కనిన తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలను కంటిని. అందులో సూర్యచంద్రములో 11 నక్షత్రములు నాకు సాష్టాంగ పడనని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజేసినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లి నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడదుమా అని అతని గద్దింపజేశాను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మందను మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపేదనని రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమం తెలుసుకొని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతని చూచి, నీవేమి వెతుకుచున్నావు అని అతను అడగగా, అందుకు అతడు, నేను నా సహోదరుని వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలియమని అడిగాను. అందుకు ఆ మనుష్యుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళ్ళుదము రండి అని చెప్పుకున్నట వింటిమని చెప్పెను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. అతడు దగ్గరికి రాకమునుపే వారు దూరం నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలల కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడ నుండి ఒక గుంతలో పారివేసి దుష్టమృగము వీని తినివేసనని చెప్పుదము. అతడు వీని కాలమేమగునో చూతుము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రూబేను ఆ మాట విని, మనము వాని చంపురాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతని విడిపించెను. ఎట్లనగా, రూబేను అతని తండ్రికి అతనిని అప్పగించుటకై వారి చేతిలో పడకుండా అతనిని విడిపింపదలచి రక్తము చిందింపకొడి అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పెను. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని అతడు తోడుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి
అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనము చేయి కూర్చుండి కనులెత్తి చూడగా ఐగుప్తుకు తీసుకొని పోవుటకు గుగిలిము మస్తికియు బోలమును మోయించుచున్న ఒంటెలతో ఇష్మాయిలులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టుద వలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయిలులకు వాని అమ్మివేయుదము రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమి చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయిలును 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపుకు ఐగుప్తునకు తీసుకుని పోయిరి. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేనెక్కడికి పోదుననగా వారు యోసేపు అంగిని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో ఆ అంగిని ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి వద్దకు దానిని తెచ్చి, ఇది మీకు దొరికెను, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారునిదే, దుష్టమృగం వాని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చీల్చబడిన నేను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమును గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్పుచుండగా అతని కుమారులందరూ అతనిని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనల్లక, నేను అంగలార్పున మృతులు లోకమును నా కుమారుని యొద్దకు వెళ్ళుదునని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. మిద్యానీయులు ఐగుప్తునకు అతని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడిగా, రాజు సంరక్షణ సేనాధిపతిగా పోతీఫరుకు అతన్ని అమ్మివేసి. హల్లెలూయా. 37వ అధ్యాయం మొత్తం కూడా మనం చదువుకున్నాం. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నిలబడి నీ దాసుని మరుగుపరిచి నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి నీవే మాతో మా అందరితో మాట్లాడుతున్నామని మరొకసారి నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఆదికాండం 37వ అధ్యాయము మనం చదివినట్లుగా ఇక్కడ మనం గమనించినట్లయితే యాకోబుకి ప్రియమైనటువంటి భార్య రాహేలుకు పుట్టినటువంటి చివరి కుమారుడు యోసేపు. యాకోబుకు ఇంకా 2 భార్యలు ఉన్నారు. ఒక భార్య పేరేమో బిల్హా, ఇంకొక భార్య పేరేమో జిల్ఫా. ఒక భార్య పేరేమో బిల్ఫా, ఇంకొక భార్య పేరేమో జిల్ఫా. మూడవ ఆమె పేరు ప్రేమించి పెళ్లి చేస్తున్నటువంటి ఆమె పేరు రాహేల్. ఈ రాహేలుకు చివరి కుమారుడు యోసేపు. యోసేపు అంటే తండ్రికి చాలా ప్రేమ. ఎందుకంటే చిన్నవాడు, ముద్దుగా ఉంటాడు, అన్ని పనులకు లోబడతాడు. నాన్న అంటే ఎక్కువ ప్రేమ. నాన్న ఏం పని చెప్తే ఆ పని చేసేవాడు. యాకోబు మాట ఎప్పుడు జవదాటినాడు కానే కాదు యోసేపు. యోసేపు తన జీవితంలో తనకు 11 మంది అన్నలు ఉన్నారు. ఇతను 12వ వాడు. అక్కలు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు కూడా యాకోబుకి. కానీ యాకోబు చాలా ధనవంతుడు కాబట్టి తన పశువులను మేపడానికి తన అన్నలకి అవకాశం ఇస్తూ యోసేపును బాగా అల్లార ముద్దుగా చూసుకునేవాడు. ఇంటి దగ్గర పెట్టుకోవడము, ఆ చిన్న చిన్న పనులు చెప్పడం యోసేపుకి. అన్నలకేమో పెద్ద పెద్ద పనులు చెప్పేవాళ్ళు. కానీ చిన్నవానికేమో ఎప్పుడు కూడా చిన్న చిన్న పనులు చెప్పేవాళ్ళు. ఒకరోజు నాన్నకు యాకోబుకు యోసేపు అంటే ఎక్కువ ప్రేమ అయిపోయి విచిత్రమైనటువంటి ఒక అంగీని కుట్టిస్తాడు. విచిత్రమైన ఒక అంగి. చరిత్ర చెప్తుంది, అందులో 7 రంగులు ఉంటాయంట. 7 రంగులు కలిగినటువంటి ఆ విచిత్రమైనటువంటి అంగి. ఆ అంగి ఆ కాలంలో రాజులు వేసుకునే వాళ్ళంట. రాజులు, చక్రవర్తులు, అట్లాంటి కోటీశ్వర్లు వేసుకునే వాళ్ళంట. అంత కాస్ట్లీది. ఆ సమయంలోనే అంత వెల చెల్లించి తన చిన్న కుమారుడు కోసము తండ్రి
కుట్టించాడు. అన్నలకు అసూయ స్టార్ట్ అయింది. అన్నలకు అసూయ స్టార్ట్ అయింది. కష్టపడేదంతా మేము, పశువులను చూసుకునేది మేము, ఇంట్లో బాధ్యతలు చూసుకునేది మేము. మా నాన్న ఏంటి, మమ్మల్ని ప్రేమించకుండా మాకు అంగీలు కుట్టించకుండా ఏం పని చేయడు, ఏదో ఊరికి ఎప్పుడు నాన్న చుట్టూ తిరుగుతూ ఉంటాడు, నాన్న చెప్పింది వింటూ ఉంటాడు, నాన్న చుట్టూ ఎక్కువ ప్రేమగా ఉంటాడు. మరి అతనికి ఎందుకు అంత కాస్ట్లీది కుట్టించాడు నాన్న అని ఫస్ట్ మనం గమనించినట్లయితే ఫస్ట్ 4వ వచనంలో ఉంటుంది పగబట్టి. ఫస్ట్ ఇది వాళ్ళకి వచ్చిన బాధ ఏంటంటే పగబట్టి. ఫస్ట్ వచ్చింది పగబట్టి, అంటే కొంచెం అసూయ వచ్చింది. ఎందుకు ఆ నిలువుటంగి మా నాన్న వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు అనేది అది క్వశ్చన్ మార్క్. ఆ నిలువుటంగి ఎందుకు కుట్టించాడు మా నాన్న, అందుకని వీళ్ళు ఏం చేశారు, యోసేపు మీద పగబట్టారు. యోసేపు ఆ అంగిని వేసుకోగానే బాగా ఆ అన్నల ముందర తిరిగాడు. బాగా అర్థమవుతుందా? అన్నల ముందర బాగా తిరిగాడు, చెల్లెళ్ళ ముందర, అమ్మ ముందర, అందరి ముందర తిరుగుతూ ఉన్నాడు ఎంజాయ్గా. మమ్మీ నాకు నాన్న ఈ అంగి కుట్టించాడు, ఎలా ఉంది అని తిరుగుతూ ఉంటే అన్నలకి అందరికీ అసూయ వచ్చింది. వాడు చూడరా మన దగ్గర లేదని వాడు విర్రవీగుతూ ఉన్నాడు. యాకోబు చూడరా మన నాన్న చూడు ఎంత అన్యాయస్తుడు, కాకపోతే వాణ్ణేమో ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నాడు, మనలేమో తక్కువ ప్రేమిస్తూ ఉన్నాడని చెప్పి వాని మీద పగబట్టారు. తర్వాత మనం గమనించినట్లయితే ఒకరోజు యోసేపుకి ఒక కళ వస్తుంది. యోసేపుకి ఒకరోజు ఒక కళ వస్తుంది. ఆ కళలో ఏంటంటే యోసేపు తమ పొలములో ఉన్నటువంటి ఆ చేను పనులు ఉంటాయి, అంటే మనము మీరు అన్నీ కడతారు కదా, ఇప్పుడు విన్ని వరినంతా మీరు మూటల గడ్డినంత కట్టేస్తారు కదా. ఆ యోసేపు అనే ఒక పన్నుని యోసేపు వచ్చినప్పుడు అన్నీ నిలబడి అన్ని యోసేపుకు నమస్కారం చేస్తూ ఉన్నాయంట. అవన్నీ కట్టగట్టినటువన్నీ అక్కడ మనం చదివింది అదేమనగా, మనము చేనులో పన్నులు కట్టుచుంటిమి, నా పన్ను లేచి నిలిచిచుండగా మీ పన్నులు నా పన్నును చుట్టుకొని నా పన్నుకు సాష్టాంగ పడినని చెప్పాను. అప్పుడు వాళ్ళ అన్నలు అంటూ ఉన్నారు, వాళ్ళ అన్నలు అంటే నువ్వు మమ్మల్ని ఏలుతావా, అంటే మా పన్నులన్నీ నీ చుట్టూ తిరుగుతూ ఉంటే నువ్వు మధ్య నిలబడి మేమందరం నీకు సాష్టాంగ నమస్కారం చేస్తామా, అంటే నువ్వు ఎంతరా నీవు చిన్నవానివి, మేము నీకు సాష్టాంగ నమస్కారం చేస్తామా, చిన్నవానివి చిన్న మాదిరుండు జాగ్రత్త అని అన్నలు హెచ్చరిస్తూ ఉన్నారు. పగబట్టారు అన్నల మీద, మరింత పగబట్టిరి. రెండవది, ఫస్ట్ ఇదేమో పగబట్టిరి, రెండవదేమో మరీ పగబట్టిరి. మరి మూడవది గమనించినట్లయితే అందులో సూర్యచంద్రులు 11 నక్షత్రములు నాకు సాష్టాంగ నమస్కారము చేసెను అని ఇంకొక కళ చెప్తాడు మళ్ళా అన్నలకి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా 12 నక్షత్రాలు ఈ యోసేపుకు సాష్టాంగ నమస్కారం చేసినట్టు చెప్తాడు. అప్పుడు ఈ అన్నలు పోయి తండ్రితో చెప్తాడు, నాన్న వాడు చూడు పిచ్చి పిచ్చి కళలన్నీ అంటా ఉన్నాడు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలన్నీ సాష్టాంగ నమస్కారం పడుతున్నామంట, అంటే దాని అర్థమైంది మనమందరం వాని కాళ్ళు మొక్కుతామంట, నాన్న నువ్వు మొక్కుతావంట, అమ్మ మొక్కుతుందంట, తమ్ముళ్ళు చెల్లెలు అందరూ వాని కాళ్ళు మొక్కాల్సిందేనంట నాన్న అని చెప్పి వీళ్ళు అన్నలు ఇంకా వాని మీద మరింత పగబడతారు. మొదటిది పగబట్టిరి, రెండవది మరీ పగబట్టిరి, మూడవది మరింత పగబట్టిరి. అంటే లెవెల్ పెరుగుతూ వచ్చింది, ఒక్కొక్క లెవెల్ నుంచి పెరుగుతూ వచ్చింది. మొదటి లెవెల్ ఏమో అంగి గుట్టించాడని, అర్థమవుతుందా? మొదటిది అంగి గుట్టించాడని. రెండవదేమో పొలములో పన్నులన్నీ లేచి నాకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయని కళ చెప్పాడు. కళ చెబితే మేము నీ కాళ్ళు మొక్కుతామా అని చెప్పి అన్నలు మరీ పగబట్టినారు. మళ్ళీ ఇంకొంతసేపు తర్వాత యోసేపు ఇంకొక కళ చెప్పాడు, అన్న ఇట్లా సూర్యచంద్ర నక్షత్రాలు నా కాళ్ళు పట్టుకున్నాయి, అందరు నాకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నారన్న అంటే అది దానికి కూడా అన్నలు పగబట్టినారు. 3 అవకాశాలు అన్నలు హృదయాలు బాధ కలిగించినాయి. అన్నలు అసూయత పడుతూ ఉన్నారు, అన్నలు వేదనలో ఉన్నారు. అబ్బా వీని ఏదో ఒకటి చెయ్యాలరా, వీడు రోజు రోజుకి ఎక్కువ చేస్తూ ఉన్నాడు, ఇంకా వీని రోజు రోజుకి వీని ఆగడాలు ఎక్కువైపోతూ ఉన్నాయి, ఏదో లేదు చిన్నపిల్లలు అనుకుంటా ఉంటే విచిత్రమైన కళలన్నీ. కానీ డాడీ దగ్గర మంచి పేరు కొనేస్తూ ఉన్నాడు వీడు, డాడీ చెప్పిన పనులన్నీ చేస్తూ ఉన్నాడు వీడు, మన ఊరికే బకరాలు అయిపోతూ ఉన్నాం వీని వల్ల, వీని ఏదో ఒకటి చేస్తే కానీ మనకు గుర్తింపు రాదురా అని
అన్నలు ఆలోచన ప్రారంభం చేశారు. ఒక రోజున తండ్రి ఈ అన్నదమ్ములందరినీ పిలిచి, నాయన మందని తీసుకెళ్ళి మేపండి, ఈ మందని తీసుకెళ్ళి మేపుకొని రండి అని చెప్పి షేకాములో తన తండ్రి మందను మేపుటకు వెళ్తారు వాళ్ళు. షేకాములో, ఏం ఊరు? షేకాము, అదొక ఊరు పేరు అనుకోండి. ఒకవేళ ఈ అన్నదమ్ములందరూ కూడా తన తండ్రి మందని తీసుకొని పోతారు. తన తండ్రి మందనంతా తీసుకొని పోయినప్పుడు అక్కడ మేపుతా ఉంటే ఈ తండ్రికి, యాకోబుకి ఒక కల్లాగా ఏదో వస్తుంది. ఏమనంటే తన అన్నలు ఇబ్బందులో ఉన్నట్టు, తన అన్నలు యోసేపు అన్న తమ్ములందరూ ఇబ్బందులో, శ్రమల్లో ఉన్నట్టు తండ్రి కళ వచ్చినప్పుడు యోసేపుని పిలుస్తాడు, నాయన ఒకసారి అన్నల దగ్గరికి పోయిరారా, అన్నలు ఎట్లున్నారో ఒకసారి చూసి రాపో, వాళ్ళు తిన్నారో లేదో, మంది ఎలాగుందో ఒకసారి అన్ని గమనించుకొని రాపోరా అని చెప్పి గుర్రంలో లట్టక్ కానీ యోసేపు గుర్రంలో పోతాడు అన్న దగ్గరికి. షేకాము అనే ప్రాంతానికి పోతాడు తండ్రి చెప్పిన మాటకు లోబడి. ఆ షేకాము అనే ప్రాంతానికి పోతే అక్కడ వాళ్ళు ఉండరు. షేకాము ప్రాంతం నుంచి అక్కడ మొత్తం వెతుకుతూ ఉంటే ఒకడు వస్తాడు. ఏంటి యోసేపు, ఏందో వెతుకుతూ ఉన్నావు, ఏం వెతుకుతూ ఉన్నావు యోసేపు అంటే, మా అన్నలు ఎక్కడికి పోయారు, మా అన్నలు కనిపించట్లేదే, మా అన్నలు షేకాములో మందను మేపుతా అన్నారు కదా, ఎక్కడికి పోయారు అంటే, ఆ మనుషుడు అంటాడు, మీ అన్నలు ఇప్పుడే దోతాను అనే ప్రాంతానికి పోయారు. ఫస్ట్ షేకాను, తర్వాత దోతాను అనే ప్రాంతానికి పోయారు. అప్పుడు యోసేపు మళ్ళా లట్టక్ గుర్రం మీద పోయి అంత ఎదుగుతూ ఉంటే అన్నలు కనపడతారు. అన్నలు దూరం నుంచి కనపడతానే ఈ అన్నలందరూ కూడా వాడిని చూసి, రే యోసేపు మనకు దొరికాడురా, ఒంటరిగా వస్తూ ఉన్నాడు, వాడిని ఏదో ఒక రకంగా చంపేద్దాం, వాడిని ఏదో ఒకటి చేసి చంపేద్దాం, వాడిని ఇలువుటంగికి చించేసి ఏదో ఒక దుష్ట మృగం, ఏదో ఒక పెద్ద మృగం వాడిని చీల్చి చెండాడి చంపేసినట్టు నాన్నకు చెబుదాంలే, యాకోబు నాన్నకు చెబుదాంలే, వాడిని ఏదో ఒకటి చేసేద్దాంరా అని చెప్తాడు. యోసేపు దిగి, అన్న ఎలా ఉన్నారన్నా, అందరూ బాగున్నారా అన్న, మంది ఎలాగుందన్నా, అని ఇంకా స్టార్ట్ చేశారు. వాని మీద రొబాబు చూపిస్తూ ఉన్నారు, వాని అంగీలు చించేశారు, వాడిని చిత్రహింసలు పెడతా ఉంటే ఆ 11 మంది అన్నల్లో ఒక అన్న రూబేన్ అనేవాడు మంచివాడు. రే మన తమ్ముడిని చంపొద్దు, ఏం చేయొద్దు, అందుకంటే వాడిని కొట్టండి, రక్తం గారెట్టుగా ఏదైనా చేసుకోండి, కానీ వాడిని చంపొద్దురా, వాడిని చంపితే మనకు చాలా ఇబ్బంది అయిపోతుంది, నాన్న ఇబ్బందులు పడతాడు, అనారోగ్యం పాలవుతుంది, నాన్నకు వాడంటే చాలా ప్రేమ, నాకు వాడిని అప్పగించినట్రా, వాని క్షేమం అంతా నేనే చూసుకోవాలా అని చెప్పి ఈ రూబేన్ అన్న తన తమ్ముణ్ణి ప్రేమగా చూసుకోవడము స్టార్ట్ చేస్తాడు. ఈ అన్నలందరూ కూడా, సరే అన్న రూబేను, నువ్వు చెప్పినట్టే చేద్దాంలే, వాడిని చంపంలే అని చెప్పి వాని అంగీని చించేసి ఒక నీళ్లు లేని బాయిలో వాడిని తోసేస్తారు. ఒక నీళ్లు లేని బాయిలో వాడిని యోసేపును తోసేస్తారు. తోసేసి ఈ అన్నలందరూ కూడా ఆ నిలువుటంగినికి ఒక గొర్రెను చంపి దానికి రక్తం అంతా పూసేసి దాన్ని ఇంకా పక్కన పెట్టుకొని పార్టీ విందు చేసుకుంటారు. అబ్బాయ ఇంక ఈ రోజు నుంచి మనకి యోసేపు పీడ విరగడైపోయిందిరాగా, యోసేపు కానీ పంచాయతీ పోయింది, ఇంకా మనం సంతోషంగా ఉందామని చెప్పి ఈ అన్నలు ఇంకా బాగా నవ్వుకుంటూ కికలాడుకుంటూ ఉన్నారు, ఇంకా ఎంజాయ్గా. అదే మార్గంలో అప్పుడే ఇస్మాయిల్ ప్రజలు పోతూ ఉన్నారు. ఇస్మాయిల్ ప్రజలు పోతూ ఉంటే గిలాదు నుండి వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇస్మాయిల్ వచ్చినప్పుడు వారిలో ఉన్నటువంటి ఒకడు ఏమంటాడంటే, అరే వీని ఎట్లా మనం చంపలేము, చంపితే రూబేన్ అడ్డం పడతా ఉన్నాడు, కానీ వీని బాయిలో వేసినా వీడు ఒకవేళ ఏదో ఒకటి ఎవరో ఒకరిని బతికిస్తే వాడు మళ్ళీ మన మీదకి చెప్పేస్తారా, ఖచ్చితంగా అన్నలన్నిట బాయిలో వేశారు నాన్న అని మన మీదకి చెప్తాడు, వీని మనం అమ్మేద్దాం, ఆ మిద్యానీళ్ళు పిలిపించండి. మిద్యానీళ్ళు వచ్చారు. మిద్యానీళ్ళు రాగానే యోసేపును నిలువుటంగి అంతా తీసేశారు. యోసేపును వాళ్లకు అమ్మేసినారు. ఎంతకు అమ్మినారు అంటే 20 తులముల వెండికి, అంటే 20 తులాల వెండికి అమ్మేసినారు. అయిపోయి యోసేపు మిద్యానీల చేతికి వెళ్ళిపోయాడు. ఇంటికి తీసుకెళ్ళారు. ఆ మిద్యానీలు ఒక రాజుకి ఉద్యోగస్తునిగా, ఒక ఎంప్లాయీగా, ఒక ఉద్యోగస్తునిగా యోసేపుకి ఉద్యోగం ఇచ్చారు ఆ సంస్థలో. ఇప్పుడు ఈ అన్నలు చేసి ఆ అంగీని, ఆ రక్తపు మడుకులంటే అంగీని తెచ్చి
నాన్న చేతిలో పెట్టారు. నాన్న నువ్వేమో యోసేపుని పంపించినావు మా కోసమని, యోసేపుని మా కాడికి రాకముందే ఒక దుష్టమృగం అని మింగేసింది, చీల్చి చెండాడేసింది నాన్న. ఇంక వాని ఏం చేయలేకపోయాం మేము. ఇదిగో నాన్న వాని అంగి, నువ్వు కుట్టించిన అంగి ఇదో నాయన అని చెప్పి వాళ్ళ నాన్న ఎంత ప్రేమగా కుట్టించాడో ఆ అంగిని తెచ్చి, రక్తమడుగుల అంగిని తెచ్చి వాళ్ళ నాన్న చేతిలో పెట్టినారు. ఎవరు? సొంత అన్నలే పెట్టినారు. ఆ తండ్రి బట్టలు చించుకొని, చూడండి నా మాట ఉంటుంది, యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారు నిమిత్తము అంగలార్పు చేసెను. తన కొడుకు చచ్చిపోయాడని బాధలో బట్టలు చించేసుకొని గోనె పట్ట కట్టుకున్నాడంట. పట్టుకొని ఇంక ఏడుస్తూ ఉన్నాడు, అంగలార్పు ఏడుస్తా, బాధలో, తిండి లేదు, తిప్పలు లేవు. కొడుకులు వచ్చి, నాన్న ఏం కాదులే నాన్న, మీకు మేము ఉన్నాం కదా నాన్న అంటే తగ్గడంలా. కూతురులు వచ్చి, నాన్న మేము ఉన్నాం కదా నాన్న, ఎందుకు అంతగా ఏడుస్తూ ఉన్నావు, మేము ఉన్నాం కదా నాన్న అంటే తగ్గడంలా. యాకోబు ఏడుపు ఆగడంలా. దినాలు రోజు రోజుకు మారిపోతూ ఉన్నాయి, కానీ యాకోబు పరిస్థితి మాత్రము యోసేపు నా కుమారుడు బాయ, అదే ఆలోచనలోనే ఉన్నాడు. అది ఈరోజు మనము చూసుకోబోతూ ఉన్నాం. అంతే, మిగతా కథ అంతా యోసేపు రాజు దగ్గరికి ఎక్కడ పోయాడు, అక్కడ ఏమేం చేస్తాడు అంతా కూడా ఈరోజు సాయంత్రం చూద్దాం. ఇప్పుడు ఈ పాఠంలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, యోసేపు జీవితంలో యోసేపు తన తండ్రికి చాలా లోబడ్డాడు. అవునా కదా? యోసేపు చాలా మంచివాడు. యోసేపు తన తండ్రిని ఎంతగానో గౌరవించాడు. యోసేపు ఏ రోజు కూడా తన తండ్రి చెప్పిన మాటను జవదాటలేదు. అవునా కదా? అందుకే మంచి చేసేవాడికే ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. అవునా కదా? మంచి చేసే వాళ్ళకే ఇబ్బందులు పెడతారు, మంచి చేసే వారినే చంపాలని చూస్తుంది ఈ లోకం. కానీ సొంత అన్నలే తమ్ముడిని చంపడానికి ప్రయత్నం చేశారు. అది లోకం అంటే. యోసేపు అన్నలు ఏదోలే మా నాన్న ముద్దుల కుమారుడు, మాకు కూడా ముద్దుల తమ్ముళ్ళే అని అనుకోలే. యోసేపు ఏ పని చేసినా కూడా అన్నలకు నచ్చడంలా. రోజు రోజుకి అన్నలకు తమ్ముడంటే పగ పెరిగిపోతూ ఉంది. పగ పెరిగిపోయి నాన్న దగ్గరికి అబద్ధం చెప్తా ఉన్నారు. ఏమని? నాన్న దుష్ట మృగము వాణ్ణి మింగేసింది. నాన్న రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు, నాన్న కన్నీరుతో మున్నీరవుతూ ఉన్నాడు. కానీ ఈ అన్నలు నిజం చెప్పలా. నాయన యోసేపుని మేము చంపలేదులే, యోసేపుకి ఏం కాలేదులే, యోసేపుని మేము అమ్మినమ్మలే అని ఒక్కడి చెప్పలా. తండ్రి అంతగా ఏడుస్తూ ఉన్నా కూడా, అంటే వారి యోసేపు అన్నలు ఎంత కఠినమైన హృదయాల్లో ఆలోచన చేయండి. ఎంత మోసపూరితమైన హృదయాల్లో, ఎంత అబద్ధలాడే హృదయాల్లో, ఎంత తండ్రి ఏడుస్తూ ఉన్నా కూడా హృదయంలో ఏం లేదు, చలనం లేదు. ఒకవేళ నా తండ్రి ఏడుస్తూ ఉన్నాడు అనుకో, నేను పోయి ఏం చెప్తానంటే, నాన్న ఏడు సాకులే నాన్న, నేనేలే నాన్న తప్పు చేసింది అని ఒప్పుకుంటా నేను. ఎందుకు? మా నాన్న ఏడుపు ఆపడానికి. అవునా కదా? కానీ యాకోబు గోనె పట్ట కట్టుకొని, రొమ్ము చీల్చుకొని, అంగీలు చీల్చుకొని ఏడ్చుకుంటా ఉన్నా కూడా అన్నలు పోయి ఒక్కడు నిజం చెప్పలా. నాయన యోసేపుకి ఏం కాలేదులే నాయన, ధైర్యంగా ఉండు నాయన, ఏం కాలేనా ఒక్కడి చెప్పడంలా. చెల్లెళ్ళు చెప్పడంలా, కుమార్తెలు చెప్పడంలా, కుమారులు చెప్పడంలా, భార్యలు చెప్పడంలా, ఎవ్వరూ ఏం చెప్పడంలా. యాకోబు ఒంటరి వాడిగా ఏడుస్తూ ఉన్నాడు. కలలు, కానీ యోసేపు చెప్పిన కలలు మాత్రము యాకోబుకి గుర్తున్నాయి. మొదటి కళ ఏంటంటే, యోసేపు పనులన్నీ కూడా యోసేపుకు సాష్టాంగ నమస్కారం చేస్తాయి. అంటే ఈ యొక్క ధాన్యం అంతా కూడా, ఈ పంట పొలాలన్నీ కూడా యోసేపు దగ్గర నిల్వ ఉండబోతూ ఉన్నాయి. అదే రీతి ఇంకో కళ ఏమొచ్చిందంటే, సూర్యచంద్ర నక్షత్రాలు యోసేపుకు సాష్టాంగ నమస్కారం చేసినట్టు వచ్చింది కళ. అంటే యాకోబు తన అన్నదమ్ముళ్ళు, యాకోబు కుమారులు, భార్యలు, పిల్లలు అందరూ కూడా యోసేపు కాళ్ళు మొక్కుతారని తండ్రికి తెలుసు, యాకోబుకు తెలుసు. అందుకే ఆ మాట ఉంటుంది చూడండి, ఆ మాట 11వ వచనంలో ఉంటుంది. అయితే తన తండ్రి ఆ మాటను జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఏమని? యోసేపు కనిన కలలు జ్ఞాపకం ఉంచుకున్నాడు. నాకు తెలిసినంత వరకు అయితే యోసేపు ఎంత ఏడ్చుంటాడు కదా. అరే అన్న నన్ను కొట్టొద్దనరా, రే నన్ను చంపొద్దనరా, నాన్నకి నేనంటే చాలా ఇష్టమైనరా, నా కోసం నిలువుటంగా ఇచ్చాడు, మీకోసం మీరు బాగున్నారా లేదో చూసి రమ్మన్నారా, మీరంటే కూడా నాన్నకు ప్రేమ రారే, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారా, నాన్న నన్ను ఎంత ప్రేమించాడు మిమ్మల్ని కూడా అంతే ప్రేమిస్తున్నారా, అర్థం చేసుకోండిరా,
అన్నలారా అన్నలారా అని బంగపోతూ ఉంటాడు ఖచ్చితంగా కదా. ఇప్పుడు అన్నలు కొడతా ఉంటే కొట్టు 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 అంటాడా తమ్ముడు? రే 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 తమ్ముడు, అన్న 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 నిజంగా రా, నన్ను ప్రేమించడం మిమ్మల్ని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు రా నాన్న, అర్థం చేసుకోండిరా అంటే అపవాది వాళ్ళ అన్నల హృదయాలను మోసం చేసింది. తండ్రి ఏడుస్తూ ఉన్నా కూడా నిజం చెప్పడంలా, ఎవ్వరు నిజం చెప్పడంలా బయటికి. ఎంతసేపు ఉన్న దృష్ట మృగము తమ్ముని తినేసింది, రక్తం అడుగులో వేసేసింది. అబద్ధాలు చెప్పి పెడతా ఉన్నారు. యోసేపు జీవితం మనం చూసి నేర్చుకోవాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకమైనగా జీవించాల. మిద్యానుల దగ్గరికి అప్పగిచ్చాడు. అన్నలు పోయి మిద్యానులకి ఏదో మా తమ్ముని కొనుక్కోండి అంటే, నేను అమ్ముడు పోను, నాకొద్దు, నేను నాన్న దగ్గరికి పోతా అని ఏడుస్తూ ఉంటాను. నాకు తెలిసి ఏడ్చుంటాడు కదా. ఎంత బలవంతంగా వాడిని ఎత్తుకొని పోయి ఉంటారో యోసేపుని కదా. ఎంత బలవంతంగా, నిన్ను చంపేస్తాం, లేకపోతే గమ్మున వాళ్ళ దగ్గరికి పోతావా, నాకు చంపేయమంటావా? రెండు దారులు నీకు. ఇప్పుడు నేను చంపమంటావా, వాళ్ళ దగ్గరికి పోతావా? అప్పుడు యోసేపు నాకు తెలిసి ఆలోచన చేసుకొని, ప్రభువా నువ్వు చెప్పినట్టే, తండ్రి నువ్వు చెప్పినట్టే అని వాళ్ళకి అమ్ముడు పోయి ఉంటాడు కదా. తండ్రికి దూరమై బతికాడు, తల్లికి దూరమై బతికాడు. ఎంతగానో ప్రేమగా ఉన్నటువంటి ఆ బిల్హా జిల్హా వాళ్ళ కుమారుల దగ్గర బాగా ఫ్రెండ్లీగా ఉండేవాడు యోసేపు. ఒంటరి వాడైపోయాడు కదా. ఒంటరి స్థితిలో నిలబడిపోయాడు, పేదవాడైపోయాడు, ఎవ్వరు పట్టించుకోవట్లే. ఒకరి దగ్గరికి పోయి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. యాకోబు కోటీశ్వరుడు, అవునా కదా. యాకోబు ఎంతో కోటీశ్వరుడు, ఎంతో ఆస్తుంది, ఎంతో మంది ఉంది, కానీ లాస్ట్కి యోసేపు దిక్కులేని వాడైపోయాడు. హల్లెలూయా. యోసేపు ఏడుస్తూ ఉన్నాడు, దిక్కులేని వాడైపోయాడు. నా తండ్రి ఇంటి దగ్గర ఉంటే ఎంతో బాగుండేవాడిని కదా, ఇదేంది నాకు ఇంత, ఈ ఫరో రాజు దగ్గర ఈ ఉద్యోగం నాకేంటి, ఈ ఫరో యొక్క ఉద్యోగస్తుడిగా, ఆ రాజు యొక్క సంరక్షణ సేనాధిపతిగా ఆ ఉద్యోగం నాకేంటి, బాధ ఏంటి అని ఏడుస్తూ ఉన్నాడు యోసేపు. నా తండ్రి దగ్గర ఎంతో బాగా బతికాను నేను, ఈరోజు నా పరిస్థితి ఇలాగైపోయింది అని ఏడుస్తూ ఉంటాడు. ఈరోజు మనం కూడా ఎన్నోసార్లు మంచితనంగా జీవించినా కూడా మనకి లోకం విలువ ఇవ్వదు. మనం కూడా దిక్కులేని వారు అయిపోతాం, మనం కూడా ఒంటరి వాళ్ళు అయిపోతాం. కానీ దేవుడు అనుకున్నాడంటే ఆ ఒంటరి వాడిని, ఆ యోసేపుని ఏ రీతికి అయితే ఆ ఉన్నత స్థితికి తీసుకెళ్తాడో మనల్ని కూడా అలాగే దేవుడు ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. ఆమేన్. యోసేపు జీవితంలో మనం ఎన్నో చూస్తాం, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, అన్నల ఆటుపోటు మాటలు, తండ్రి ఏమో ప్రేమ, ఒంటరి బ్రతుకు, ఒంటరి స్థితి. ఆ మిద్యానీలు కట్టుకొని ఈడ్చుకొని పోయారంట యోసేపుని. ఎంతో వేదన కదా, ఎంతో శ్రమ. యోసేపు లాంటి జీవితం మనకొద్దు. మనం అందరం ఐక్యతగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. అసూయలు, పగలు, ద్వేషాలు వద్దు. సొంత కడుపును పుట్టిన అన్నలే తమ్ముని చంపాలనుకున్నారు కదా. కడుపును పుట్టిన అన్నలే తమ్ముని చంపాలను. అది ఈ పాడు లోకం. ఈ లోకం అంటే అదే. ఈ లోకంలో అమ్మ లేదు, చెల్లి లేదు, తమ్ముడు లేదు, వాయ లేదు, వరుస లేదు. అవసరం స్వార్థం వచ్చిందంటే అమ్మనైనా చంపడానికి ఈరోజు వెనకాడ్డంలే. అవునా కదా. ఆస్తి ఇవ్వలేదంటే అమ్మను చంపడము. అమ్మని చంపి బయటకు వచ్చి ఏం చెప్తారంటే, మా అమ్మ గుండెపోటు వచ్చింది, మా అమ్మకు అనారోగ్యం వచ్చింది, మా అమ్మ చచ్చిపోయింది. కానీ లోపలేమో అమ్మ మీద గొంతు మీద కాలేసి తొక్కి నలిపి చంపేసి ఉంటారు. బయటికి వచ్చేమో మా అమ్మ గుండెపోటు వచ్చి చచ్చిపోయింది అని దొంగ ఏడుపు ఏడుస్తారు. ఆస్తి కోసము అంత. అది ఈ పాడు లోకం. సొంత అమ్మను చంపుకునే లోకం, సొంత తండ్రిని చంపుకునే లోకం, అన్నలను చంపుకునే లోకం, తమ్ముల్ని చంపుకునే లోకం ఇది. ఈ లోకం అంటే ఏందనుకుంటున్నారో మీకు తెలియదు, కానీ ఈ లోకంలో స్వార్థమైన లోకం. ఒకవేళ నాకు నచ్చని పని ఎవరైనా చేస్తూ ఉంటే పగ పెట్టుకునే లోకం ఇది. ఒకడు ఎదుగుతూ ఉంటే చూడలేని లోకం ఇది. యోసేపు ఎక్కడ ఎదిగిపోతాడో, ఎక్కడ మేము వాని కాళ్ళ కింద ఉండాల్సి వస్తుందో, ఎక్కడ మేము వాని బానిసలుగా బతకాల్సి వస్తుందో అని యోసేపును చంపడానికి వెనకాల సొంత అన్నలు 11 మంది అన్నలం మేము. చిన్నోని కింద, వాని కాళ్ళ కింద మేము బతకాలనా? మాకేమంత కర్మ. యాకోబు మా నాన్నకన్నా తెలివి లేదు, ఇంతమంది పెద్దోళ్ళం మేము ఉంటే ఎప్పుడు చిన్నోడిని వాడిని ప్రేమిస్తాడు. ఒకవేళ నిజంగా ఆ అన్నదమ్ముల్లో మంచి వాళ్ళు అయితే ఏం చేయొచ్చు తెలుసా? వాళ్ళ తండ్రి దగ్గరికి పోయి, నాన్న నువ్వు సమానంగా ప్రేమించట్లేదు నాన్న, తమ్ముడిని ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నావు, మమ్మల్ని కూడా అట్నే ప్రేమించినానా అని నాన్నను వేడుకుంటే తప్పేముంది కదా. నాన్నను వేడుకోవచ్చు. ఒకవేళ మంచి కుమారులైతే, మంచి మనసున్న వాళ్ళైతే
తన తండ్రి దగ్గరికి పోయి, నాన్న యాకోబు తండ్రి, యోసేపులాగా మమ్మల్ని కూడా ప్రేమించు, యోసేపు నిలువటంగి కుట్టించావు, మాకు నిలువటంగిలు కుట్టించు, మాకు ప్రేమగా చూసుకో, మేము నీకు అన్ని పనులు చేస్తున్నాం కదా, మీకు ఏమన్నా మోసం చేసామో నాన్న, మమ్మల్ని ప్రేమించు నాన్న అని అడుగు, తప్పులేదు. కానీ పగలు పెట్టుకొని ప్రతీకారం పెట్టుకొని సొంత తమ్ముణ్ణి హతమార్చడానికి ప్రయాసపడ్డారు. గుద్దులు గుద్దారంట, పిడిగుద్దులు గుద్దారంట, రక్తము గారిపోయిందంట. రూబేన్ లేకపోయింటే నాకు తెలిసి యోసేపును చంపేసేవాళ్ళు అన్నలు. రూబేన్ ఉన్నాడు కాబట్టి ఆ యోసేపును చంపల. రూబేను పోయి అడ్డం పడ్డాడు. ఏమని? అరే రే రే వాడిని చంపొద్దు, కావాలంటే వాడిని కొట్టుకోండి, కావాలంటే వాడి రక్తము చిందించుకోండి, కానీ వాడిని చంపొద్దు, ఎందుకంటే నాన్న నాకు వాడిని అప్పగించాడు రా. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, మా నాన్న చాలాసార్లు అన్నాడు నాతో, నన్ను పెంచిందంతా మా పెద్దన్నరా అని అంటాడు. అంటే ఎవరో ఒకరు కుటుంబంలో బాధ్యత తీసుకుంటారు, అవునా కదా? ఎవరో ఒకరు బాధ్యత తీసుకుంటారు. ఇప్పుడు తండ్రి లేని వారిని అమ్మ ఏం చేసుకుంటారు అని చెప్పి ఒక పెద్ద అన్న చిన్న తమ్ముడిని ఒకడు పోషణ తీసుకుంటాడు, ఇంకొక అన్న ఇంకొకరిని పోషణ తీసుకుంటాడు, అవునా కదా? అది వాస్తవమే. అలాగే ఈ యోసేపును కూడా రూబేనుకి అప్పగించాడు తండ్రి. నాయన రూబేను, ఈ చిన్న కుమారుడు యోసేపుని మంచి చెడ్డాన్ని నువ్వే చూసుకో, వానికి ఏ ఇబ్బందులు రాకుండా చూసుకో అని తండ్రి అప్పగించాడు. రూబేను మంచివాడు కాబట్టి, ఆ 11 మందిలో రూబేను మంచివాడు కాబట్టి ఈరోజు యోసేపు బ్రతికి మిద్యానుల చేతిలోకి పోయి ఫరో రాజ్యంలో ఒక గొప్పగా ఉన్నత స్థితికి వెళ్ళిపోతాడు. ఒక చిన్న సన్నివేశం చెప్పి నేను ఇంకా కొంచెం ముందుకెళ్తా. ఆ ఒక రాజ్యంలో యోసేపు అడుగు పెట్టినాక యోసేపు దగ్గర ఇంకొక అధికారి ఉంటాడు, యోసేపుతో పాటు ఇంకొక అధికారి ఉంటాడు. ఆ అధికారి భార్య యోసేపుతో వ్యభిచారం చేయడానికి ఇష్టపడుతుంది. యోసేపుతో వ్యభిచారం చేయడానికి ఇష్టపడుతుంది. యోసేపు యవనస్తుడు, బాగా వినాలా, యోసేపు యవనస్తుడు. ఒక ఆడమ్మ పోయి యోసేపుతో వ్యభిచారం చేయాలని ఆశపడినప్పుడు మామూలు యవనస్తుడు అయితే ఖచ్చితంగా వ్యభిచారం చేస్తాడు, అవునా కదా? అవకాశం దొరికినప్పుడు యవనస్తులు ఖచ్చితంగా పాపము చేయడానికి వెనకడుగు వేయడంలో ఈరోజు కదా, పాపము చేస్తూ ఉన్నారు. కానీ యోసేపు మాత్రము నాకు వద్దు. అప్పుడు ఈ భార్య పోయి తన భర్తతో చెప్పింది, ఏమని? యోసేపు చూడు నన్ను మోసం చేసినాడు, యోసేపు నా మీదకి అత్యాచారం చేసినాడు, నన్ను వ్యభిచారం చేయాలని చూశాడని చెప్పి తన భర్తకి అబద్ధ సాక్ష్యం చెప్తుంది. ఏడ్చుకుంటా దొంగ ఏడుపంత ఏడ్చి యోసేపు లొంగలేదని తన భార్య పోయి తన భర్తతో చెప్తుంది. భర్తతో చెప్పినప్పుడు తన భర్త కోపంతో వచ్చి యోసేపును తీసుకెళ్ళి మళ్ళీ యోసేపును జైల్లో వేసేస్తాడు. తన భార్యను వ్యభిచారం చేస్తాడని అబద్ధ సాక్ష్యము నమ్మి ఆ ఒక సైన్యాధిపతి యోసేపును జైల్లో వేస్తాడు. అంటే ఒక యవనస్తుడు ఎన్ని రకాలుగా శోధనలో పోయాడో చూడు. వ్యభిచారం చేయడానికి అవకాశం వచ్చింది, వ్యభిచారము చేయలే. సొంత అన్నలు చంపాలని చూశారు కానీ వెనకడుగు వేయలే. వాళ్ళని తిరిగి ఒక్క ఏటు కొట్టినట్టు ఎక్కడ బైబిల్లో లేదు. ఇప్పుడు కనీసము ఎవరన్నా మనం కొడతా ఉంటే మనం ఒక ఏటన్నా కొడతాం, అవునా కదా? వాడు 100 ఏట్లు కొడితే మనం ఒక ఏటన్నా కొడతాం. కానీ యోసేపు ఒక్క ఏటు కొట్టినట్టు కూడా ఎక్కడ చరిత్రలో లేదు. వాళ్ళ అన్నలు కొడతా ఉంటే, నా అన్నలే కదా నన్ను కొట్టేది, కొట్టండి, చంపండి నన్ను, మీ ఇష్టం, మీ అసూయ మీ పగల వల్ల మీరు చాలా కోల్పోతూ ఉన్నారు అన్నగా. రే అన్నలారా నమ్మండ్రా, నాన్న మిమ్మల్ని కూడా ప్రేమిస్తారని నలిసి బంగపోయి ఉంటాడు కానీ ఒక మాట చేయి తిన్నాడు కదా. నాకు తెలిసి అన్నలు పిడిగుద్దు గుట్టినప్పుడు ముక్కులోంచి రక్తం గారింటుంది, నోట్లో నుంచి రక్తం గారింటుంది. ఎట్లా కొట్టింటారో. 11 మంది అంటే మామూలు విషయమా? 11 మందిలో ఒక రూబేను మాత్రం కొట్టల, మిగతా 10 మంది దాకా కొట్టారు. అంటే 10 మంది ఒకరి మీద కొడితే వాని పరిస్థితి ఎట్లుంటుంది? ఇంకా ఒకడు కాలుతో కొట్టింటాడు, ఒకడు చేతులతో కొట్టింటాడు, ఒకడు ఎట్లంటే పట్ట ఊదింటాడు కదా. కానీ యోసేపు ఏమి బాధపడలే, ఏడుస్తూనే ఉన్నాడు, కన్నీరుతో ఏడుస్తూ ఉన్నాడు, రక్తం గారిపోతూ ఉంది. పైనుంచి గుంటలు దొబ్బేశారు ఇట్లా. అంటే ఒక నీళ్లు లేని బాయిలో యోసేపుని దొబ్బితే నాకు తెలిసి కాళ్ళలో చేతులు ఇరిగింటాయి యోసేపుకి, అవునా కదా? ఇప్పుడు మనము ఈ పైన రేకుల మీద నుంచి కింద దుంకుతేనే కాళ్ళు ఏళ్ళు బెసుకుతాయి మనకు, అవునా కదా? ఏళ్ళలో కాళ్ళు ఇరుగుతాయి. అలాంటిది యోసేపు వాళ్ళ అన్నలు నీళ్లు లేని బాయిలో గుంటలో దొబ్బేశారంట. అంటే దొబ్బడం అంటే ఇంకా దాని అర్థమైంది. ఇప్పుడు సపోజ్ ఇది ఉందనుకోండి, దొబ్బడం అంటే ఇది యోసేపు అనుకోండి, నేను ఇదంతా అన్నలు అనుకోండి, యోసేపుని దొబ్బేశారు.
దొబ్బగానే యోసేపుకి ఏమైనా ఇప్పుడు కింద దెబ్బలు తగిలింటాయి, తల ఇలా ఏదైనా గుండో గిండో పగిలింటుంది, చేతులు నలిగిపోయి ఉంటాయి, అన్నలు కొట్టిన దెబ్బలు, కింద పడిన దెబ్బలు, ఒళ్ళంతా ఊనమైపోయింది యోసేపుకి. ఎంతో బాగా బతికినవాడు, తండ్రి దగ్గర అల్లారు ముద్దుగా చూసుకునేవాడు. ఒక్క దెబ్బ లేదు యోసేపుకి, ఒక్కరోజు కూడా తన తండ్రి తిట్టినట్టు లేదు. కానీ యోసేపు పడిన శ్రమ అంత ఇంత కాదు. కాబట్టి మనకు కూడా ఒక్కొక్కసారి సడన్గా వస్తాయి శ్రమలు. సడన్గా ఇప్పుడు యోసేపుకు సడన్గా శ్రమలు వచ్చినాయి, అవునా కదా? సడన్గా అనుకోని రీతిగా అన్నల అవకాశం దొరికిందని యోసేపుని పట్టుకున్నారు. అలాగే మనం కూడా అంతే, సైతాను మన రెడీగా ఉంటుంది, అవకాశం కోసం రెడీగా పట్టుకొని ఉంటుంది. ఎప్పుడెప్పుడు కళ్యాణ్ దొరుకుతాడా, ఎప్పుడెప్పుడు మేరీ దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది సైతాన్. దొరికినప్పుడు మనల్ని చిత్రహింసలు చేసి మనల్ని ఆడుకుంటుంది. ఆడుకున్నప్పుడు కూడా నువ్వు భయపడద్దు, ధైర్యంగా ఉండు, నిరాశపడద్దు. దేవుని సన్నిధిలో మనము ఉన్నామని గుర్తుపెట్టుకో. యోసేపు లాంటి జీవితం మనం జీవించలేం, మన వల్ల కాదు. అంత మంచివాడు, అంత శ్రేష్టమైన వాడు. అన్నలకు లోబడ్డాడు, తండ్రికి లోబడ్డాడు. తన జిల్హా బిల్హా చేసేటువంటి పాపములన్నీ చెప్పి తండ్రి దగ్గర వచ్చి నీట్గా చెప్పేవాడు, నాన్న అదో జిల్హా ఈ పాపం చేసింది, బిల్హా ఈ పాపం చేసింది అని చెప్పి తమ కుమారుల దగ్గర కలిసిమెలిసి ఉండేవాడు. సొంతం యాకోబుకు 3 భార్యలు అయితే 3 భార్యల్లో 2 భార్యలు రాహేలు, ఈ 3 కలిస్తే. కానీ ఈ యోసేపుకు మాత్రం ఏ రోజు కూడా పెద్దమ్మ పిల్లలు, చిన్నమ్మ పిల్లలు, రాహేలు పిల్లలు తేడా లేదు. అందరితో కలిసిపోయి బతికాడు, అందరితో కలిసి ఉన్నాడు. ఈరోజు అట్లా ఎవరైనా ఉండగలుగుతారా? ఈరోజు అట్లా ఎవరైనా ఉండగలుగుతున్నారా? ఎవరు లేరు. ఈరోజు సొంత కడుపును పుట్టిన అన్నతో మాట్లాడాలంటేనే వాంతే ఏం మాట్లాడతావులే, ఏం రోజు చూసే ముఖమే కదా అని అంటాం కదా. కానీ యోసేపు అందరితో కలివిడిగా ఉన్నాడు. అదే ఆ మాట ఉంది చూడండి అక్కడ. ఆ మాట యాకోబు వంశావళి ఇది. యోసేపు 15 ఏళ్ళు వాడై తన సహోదరులతో కూడా మందను వేపుచుండెను. అతడు చిన్నవాడైన తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్హా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతను గురించి సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. అంటే ఈ కుమారుల దగ్గర ఎప్పుడు ఫ్రెండ్షిప్గా ఉండేవాడు, ఏ భేదం లేదు యోసేపుకి. పెద్దమ్మ పిల్లోళ్ళే, చిన్నమ్మ పిల్లోళ్ళే, అబ్బా నేను ఉండొచ్చా ఉండకూడదా అని ఏ రోజు భేదం లేదు. అన్నలు కొట్టినా కొట్టించుకున్నాడు, అమ్మినా అమ్ముడు పోయాడు. ఒక్క మాట వెనుక తిరిగి చెప్పలే. నాకు తెలిసి ఆ మిద్దెనీళ్ళు తీసుకొని పోయేటప్పుడు, ఆ గుర్రాల మీద తీసుకొని, ఆ ఒంటెల మీద తీసుకొని పోయేటప్పుడు నాకు తెలిసి వెనక్కి తిరిగి ఏడ్చింటాడు. ఏమని, రే అన్నగా నాన్న జాగ్రత్త రే, నాన్నను బాగా చూసుకోండిరా కదా. ఖచ్చితంగానే ఉంటాడు ఆ మాట, అవునా కదా? రే నన్ను చంపితే చంపారా, అమ్మితే అమ్మారా, నన్ను కొడితే కొట్టారా, నాన్నను బాగా చూసుకోండిరా, మీకు దండం పెడతారా, నేను మీకు దూరంగా వెళ్ళిపోతారా రే, నేను మీకు దూరంగా వెళ్ళిపోతారా, నాన్నను బాగా చూసుకోండిరా, నేను లేకపోతే నాన్న ఉండలేరురా, నేనంటే చాలా ప్రేమరా నాన్నకి, నాన్నను కొంచెం బాగా చూసుకోండిరా కదా. ఖచ్చితంగా ఏడ్చే ఉంటాడు. ఆ వేదన వచ్చింటుంది యోసేపుకి. కానీ తండ్రి ఏడుస్తూ ఉన్నా కూడా కొడుకులలో చలనము లేదు. ఒక్కడు నిజం చెప్పలే, నాన్న మేము వాడిని అమ్మేసినాము, ఇదిగో 20 తులాల వెండికి అమ్మేసినామని ఒకడు చెప్పలే. నాన్న గోనె పట్ట కట్టుకున్నాడు అంటే పిచ్చివాడు అయిపోయాడు ఇంకా నాన్న, కొడుకు లేడని పిచ్చివాడు అయిపోయాడు ఇంకా నాన్న. ఒక్కోసారి చాలామంది తమ కుమారులు చచ్చిపోయినప్పుడు పిచ్చివాళ్ళుగా ప్రవర్తిస్తారు. నిజంగానే మైండ్ పనిచేయదు, ఏం చేయాలో దిక్కుతోచని స్థితి. ఆ స్థితిలోనే యాకోబు కూడా ఉన్నాడు. యాకోబు జీవితం కూడా ఎంతగానో తన కొడుకులు ఇవన్నీ తెలిసినప్పుడు యాకోబు ఎంత బాధపడతాడు కదా. యోసేపు లాంటి జీవితం మనం జీవించాలి. శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఎదుటివాని మనము ఏమీ చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. యోసేపు ఏ రోజు కూడా తన అన్నలను దూషించిన వాడు కాదు, తండ్రిని దూషించిన వాడు కాదు, తిట్టినవాడు కాదు, కొట్టినవాడు కాదు, ఒకరి మీద ఏలెత్తి చూపించిన వాడు కాదు, ఒకరిని హేళన చేసిన వాడు కాదు, ఒకరిని బాధ పెట్టిన వాడు కానే కాదు. యోసేపు ఎంతసేపున దీనుడు, తగ్గించుకొని ఉన్నాడు. నాన్న అంగీ ఇస్తేనే వేసుకున్నాడు, కానీ నాన్న నాకు అంగీ కావాలని ఏడ్చలే యోసేపు. అర్థమవుతుంది నేను చెప్పేది? బలవంతంగా పొందుకోలే. నాన్న నాకు అంగీ కావాల్సిందే అని తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టాల, ఉన్న వాటితో తృప్తి పడ్డాడు. కానీ నాన్న యోసేపు మంచితనాన్ని చూసి, నా యోసేపు ఎంత బంగారు కొండరా, నా కొడుకు, నా కుమారుడు ఎంత మంచోడ్రా అని
తన తండ్రి ఒక నిలువుటంగిని కుట్టించుకొని కొడుకుని చూసి అల్లారు ముద్దుగా చూసుకొని ఏడ్చుకుంటూ, నాన్న ఎంత బాగున్నావురా, ముద్దుగా ఉన్నావురా అని ముద్దులాడుకున్నాడు తన కొడుకుని. కానీ అదే డ్రెస్సుతోనే అన్నల దగ్గరికి పోయి చూసి రాపోరని పంపించాడు. అన్నల దగ్గరికి పోయి తిరిగి వచ్చేసరికి ఉత్త డ్రెస్సే ఎనిక్కొచ్చింది కదా. ప్రేమతో కుట్టించుకున్నాడు అంగీని, కానీ చేతిలోకి వచ్చేసరికి రక్తం మడుగులో ఆ అంగి కొడుకులు తెచ్చి చేతిలో పెట్టారు. నాన్న ఇదిగో నీ కొడుకు చచ్చిపోయాడు, దృష్ట మృగాలు వచ్చి నీ కొడుకుని తినేసినాయి, ఇదిగో అంగి, రక్తం మడుగులో ఉండటం అంగి. ఆ అంగిని తీసుకోగానే తన తండ్రి ఏడ్చింటాడు, రే ఇప్పుడే కదరా నీకు అంగి వేసి ప్రేమగా నిన్ను చూసుకునేది, ఇప్పుడే చచ్చిపోయావా కదా. ఈరోజు నాకు కూడా యోసేపు జీవితం ఎంత బాధ కలిగిస్తుంది. తన తండ్రి ఎంత ప్రేమించాడో, కానీ ఆ ప్రేమను శాశ్వత కాలం చూడలేకపోయాడు. శాశ్వత కాలం తన కొడుకు ఎదుగుదలను చూడలేకపోయాడు. తన కొడుకు ఉన్నత స్థితికి పోయేది చూడలేకపోయాడు. తన కొడుకు ఉన్నత స్థానంలో ఉండేది గమనించలేకపోయాడు. లాస్ట్కి బైబిల్లో మనం చూసినట్టయితే యోసేపు దగ్గరికి లాస్ట్కి ఈ వంశం అంతా కూడా యోసేపు కాళ్ళ దగ్గరికి పోతారు. హల్లెలూయా. యోసేపు పనికి మాలినాడు అనుకుంటారు, పగబట్టారు. యోసేపు దేనికి పనికిరాడు అనుకున్నారు, కానీ యోసేపు దగ్గరికి పోయి, అరే తమ్ముడా నేనురా, మీ అన్నలమ్మరా, రే యారే యోసేపు నేనురా, మీ నాన్నరా, రే నాకు మొత్తం జరిగిందంతా తెలిసిపోయిందిరా, మమ్మల్ని క్షమించరా, రే మాకు ధాన్యం లేదు, మాకు ధాన్యం చేయి. నాన్న మీరు అడగమేంటి నాన్న, అరే మా నాన్న వాళ్ళ ఊరికి తీసుకెళ్ళి వాళ్ళకి ఏం కావాలో కొదవ లేకుండా వాళ్ళను చూసుకోండి. మా అన్నలు నన్ను కొట్టారే, మా అన్నలు నన్ను తిట్టారని పగ పెట్టుకోలే యోసేపు. మా అన్నలు నన్ను హింసలు పెట్టారే, మా అన్నలు నన్ను కొట్టారే, తిట్టారే, అవమానించారే, నన్ను బావిలో వేశారే, మా అన్నలకి ఏం చేయకూడదు నేను అని పగ పెట్టుకోలే. అన్నల మాదిరి ప్రేమతో మొత్తము మా అన్నలకు అంత చూసుకోండి, మా నాన్నకు చూసుకోండి, ఏ కొదవ లేకుండా వాళ్ళకి దాన్ని ఏమంతా చేర్చి రాపోండి అని చెప్పి తన కింద ఉన్నటువంటి వారందరికీ కూడా ఆజ్ఞ వేశాడు. అందరూ కూడా తండ్రితో సహా, తల్లితో సహా, కొడుకులతో సహా యోసేపు కాళ్ళ ముందర సాష్టాంగ నమస్కారం చేశారు. హల్లెలూయా. చిన్నవాడే కానీ తన మంచితనంతో 10 మందిని గెలుచుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా చిన్నవాళ్ళం అయి ఉండొచ్చు, పెద్దవాళ్ళం ఉండొచ్చు, కానీ ఒక 10 మందిని గెలుచుకో. ఒక 10 మంది దగ్గర మంచివాళ్ళని అనిపించుకో. మనం చనిపోయేటప్పుడు మనకు మీకు ఒక విషయం చెప్తా, గమనించండి. మనం చనిపోయేటప్పుడు మన మంచి వాళ్ళమైతే మనం పిలుచుకోకున్నా కూడా ఎక్కడెక్కడో ఆటోమేటిక్గా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు, అవునా కదా. మనం చనిపోయినామని తెలిస్తే కొంతమంది తట్టుకోలేక, అయ్యో ఆయన చచ్చిపోయాడు, మాకెంతో మేలు చేశాడబ్బా, కనీసం తన అంతిమ యాత్రలోనే నేను పోవాలా అని చెప్పి ఎక్కడెక్కడో వస్తారు కదా. ఆ ప్రజలంతా నిండిపోయి ఉంటారు, ప్రజలంతా నిండిపోయి కొట్లాడతారు, నేను మోస్తా. అట్లాంటి బ్రతుకు మనం బ్రతకాలి. వాళ్ళ కుక్క సాగు చచ్చినలే, పోతే పోని, మనకెందుకు వచ్చింది, మన పని మనం చేసుకుందాంపా, ఊరిక కూలి పోగొట్టుకొని వాని శవం పోయాలన్నా ఏమంత అవసరం, వాని సాగు వాడు చచ్చినలే, పోనీలే, ఏదో వాళ్ళు పెద్ద బాబు బతికినాడు అని పెద్ద అది ఇది అని అంటారు. అటువంటి జీవితం మనకు వద్దు. బ్రతుకున్నంత కాలం ఒక 10 మందికి సహాయం చేయి, 10 మంది దగ్గర మంచి పేరు పెట్టుకొని బ్రతుకు, 10 మందికి నీ కలిగిన దాంట్లో పెట్టు, అది నీకు మేలు. యోసేపు ఎంతో జ్ఞానవంతుడుగా, ఎంతో తెలివిగా, రాబోయే కాలంలో కరువు వస్తుందని తెలిసి ధాన్యానంతా సమకూర్చుకొని ఒక ధాన్యగారంలో దాన్ని భద్రపరుచుకున్నాడు తెలివిగా. ఈరోజు నువ్వు కూడా తెలివిగా బ్రతుకు, జ్ఞానముగా బ్రతుకు. తెలివి లేని బ్రతుకు జీవించద్దు, జ్ఞానము లేని బ్రతుకు జీవించద్దు. రాబోయే కాలం ఎలాగుందో మనకు ఊహించలేం. కాబట్టి ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, ఇదే రక్షణ పొందు. ఇప్పుడే దేవుని జ్ఞానం అడుగు, ప్రభుని తెలివి అడుగు, నీకు దేవుడు ఇస్తాడు. దేవుడు శ్రమల నుంచి తప్పించిన ఎన్నో ఉపాయాలు ఇస్తాడు, ఎన్నో గొప్ప గొప్ప ఆలోచనలు దేవునికి ఇస్తాడు. దర్శనాల ద్వారా, కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు. యోసేపు అన్నదమ్ములు, చెల్లెలు అందరూ కూడా యోసేపు దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం. అది యోసేపు ఘన విజయం. హల్లెలూయా. అది విజయం అంటే అది కొట్టడము, చంపడము, వాని మీద పగ తీర్చుకోవడం, అది కాదు విజయం. విజయం అని ఏంటంటే 10 మందిని నవ్వుపించి 10 మందిని నీ వెంట తిప్పుకోవడమే విజయం. 10 మందికి మేలు చేయడం విజయం. 10 మందికి నీ కలిగిన దాంట్లో పెట్టడం అంటే విజయం. అది మంచి పేరు, అది ఉన్నత స్థితికి నువ్వు పోతావు. కాబట్టి అన్నలు యోసేపు నమ్మినప్పుడు అన్న తండ్రి కోసం ఈ రూబేను చేసిన మంచి పని వల్ల యోసేపు బతికాడు కదా. ఎంత చెడ్డవాళ్ళైనా కూడా ఆ చెడ్డవాళ్ళలో ఎవడో ఒకడు మంచోడు ఉంటాడు. గొడవను ఆపడానికో, గొడవను అడ్డం పడ్డానికో ఎవడో ఒకడు ఉంటాడు. ఆ ఒకడివి నువ్వేగా.
అందరూ కొడతా ఉన్నారు, నువ్వు కూడా పోయి కొట్టొద్దు, నువ్వు కూడా కొట్టి వాడిని చంపొద్దు, నువ్వు పోయి ఆపు, రే వద్దురా, వాడు మనలాంటి మనిషే కదా, యోసేపు మన తమ్ముడురా, వాడిని అందుకని కొట్టుకొని తిట్టుకోండి కానీ వాడిని చంపొద్దురా కదా. నాకు తెలిసి ఒకవేళ చరిత్ర చెప్తా ఉంది, ఆ టైంలో అంట ఒకవేళ రూబేను అడ్డం రాకపోయి ఉంటే గిన యోసేపునంట ముక్కలు నరికి కాకులకు గద్దలకి ఇసిరేయాలనుకున్నారంట. అంటే ఒక్క ముక్క దొరకకుండా చేయాలనుకున్నారంట అన్నలు, సొంత అన్నలు, మరి కడుపును పుట్టిన అన్నలు తమ్ముని ఎలా చంపాలనుకున్నారంట, ముక్కలుగా నరికి కాకులు గద్దలకి వేసేసి మొత్తం ఆ మాంసము కాండ్రాకుండా చేయాలనుకున్నారంట. అది చరిత్ర చెప్తుంది. కానీ రూబేను అడ్డం వల్ల ఆ పగ ఒకరవ చల్లారిపోయింది. కానీ ఈరోజు తల్లిదండ్రులు కూడా చాలామంది చేసే తప్పు ఏంటంటే ఒకరినే ముద్దుగా చూసుకుంటున్నారు. దేవునికి 2 పిల్లల్ని ఇచ్చాడా, 2 సమానంగా చూసుకో, ఒకరినొకరి విభేదాలు చూడొద్దు. రే అన్న వేసిన షర్ట్ నువ్వు కూడా వేసుకో, రే తమ్ముడా నువ్వు వేసుకున్న షర్ట్ నువ్వు వేసుకో, ఇద్దరు మార్చుకోండి, ఇబ్బంది లేదు. నీకు తెచ్చిన బట్టలు నువ్వు వేసుకో, నువ్వు తెచ్చిన బట్టలు వేసుకో, నీ బతుకు నువ్వు బతుకుని ఇద్దరిని వేరు చేయొద్దు, కలిసిమెలిసి పెంచండి. ఒకరికి ప్రేమ, ఇంకొకరికి ప్రేమ చూపించద్దు, కలిసిమెలిసి ఒకటే ప్రేమగా చూపించండి. ఒకడు జ్ఞానవంతుడని ఒక రేటు, ఒకడు ఏమీ తెలియదన్నా వీనికి ఏం తెలియదని చెప్పి వీనికి ఒక రేటు, వీనికి ఒక స్కూలు వీనికి ఒక స్కూల్ వద్దు. సమానంగా ప్రేమించండి, సమానంగా వాళ్ళని ప్రయోజకులను చేయండి. కక్షలు పగల నుంచి వాళ్ళు దూరం అవుతారు. అవునా కదా? ఇప్పుడు రేపు ఒకవేళ సపోజ్ యోసేపు ఇప్పుడు ఉన్నత స్థితికి పోయాడనుకోండి, ఒకవేళ నిజంగానే ఈ అన్నదమ్ములందరూ యోసేపు ఆ కాళ్ళు పట్టుకున్నారనుకో, కానీ మనసులో ఏముంటుందంటే, వీడిని కాళ్ళు మేము పట్టుకోవాల్సి వచ్చింది, వీని ఏదో ఒక రోజు మేము చంపాల్సింది అనే పగ ఖచ్చితంగా ఉంటుంది. అవునా కదా? ఎంత పోయి కాళ్ళు పట్టుకున్నా కూడా మనసులో ఏముంటుందంటే, వీని కాళ్ళు మేము పట్టుకోవాల్సి వచ్చింది, వీని ఏదో ఒకటి చేయాలిరా, వీని ఏదో ఒకటి చంపితే కానీ నాకు మనశ్శాంతి ఉండదు అని అనుకుంటుంది ఈ లోకం. అది ఈ లోకం నిజంగా. కాబట్టి ఈ లోకం వైపు చూడద్దు. యోసేపు వ్యభిచారం చేయడానికి కూడా మనసు రాలే. ఒక స్త్రీ వచ్చి యోసేపుతో అడిగిందంటే, ఒకవేళ యవనస్తులు ఒకవేళ అటు ఎవరైనా వచ్చి నాతో వ్యభిచారం చేయని అడిగితే యవనస్తులు నిలబడుతున్నారా? నిలబడ్డంలా, పరిగెడుతూ ఉన్నారు, పాపం చేయడానికి మోసపోతూ ఉన్నారు, లేనిపోని రోగాలు తెచ్చుకుంటూ ఉన్నారు. హెచ్ఐవిలు ఎయిడ్స్లు వచ్చేది ఎందుకమ్మా? ఇందుకే పాపము జోలికి వెళ్ళడం ద్వారానే నానా విధమైనటువంటి రోగాలు వస్తూ ఉన్నాయి. యోసేపు చాలా పరిశుద్ధంగా ఉన్నాడు. ఈరోజు పరిస్థితులు అలా ఉన్నాయి. పాపము నిన్ను పిలిచినప్పుడు, నీ పక్కనే ఉన్నప్పుడు దూరంగా ఉండు, తప్పించుకో. ఎంతగానో మోసం చేస్తుంది పాపం, నీకు అన్నీ చూపిస్తుంది, గొప్ప గొప్ప ఆకారాలు, పద్ధతులు, ఆచారాలు అన్నీ చూపిస్తుంది. చెయ్యి ఏం కాదులే అంటావు. పొరపాటుని చేసావంటే దేవుని దగ్గర నుంచి నువ్వు దూరం అయిపోతావు. కాబట్టి దేవుని దగ్గర నుంచి దూరం అవ్వద్దు. దేవుని హత్తుకొని బ్రతుకు, దేవుడు చెప్పినట్టుగా లోబడు, దేవుడు చెప్పినట్టుగా ఐక్యత కలిగి బ్రతుకు. దేవుడు యోసేపుని దీవించినట్టుగా మనల్ని కూడా దీవించగలడు. ఆమేన్. ఆయన సజీవుడు, యేసు ప్రభు సజీవుడు, ఆయన దేవుడు సజీవుడు, ఆయనకు మరణం లేదు. ఆయన అప్పుడు చేసే అద్భుతాలు ఇప్పుడు చేయగలడు. ఆయన అప్పుడు బ్రతికించినట్టు ఇప్పుడు బ్రతికించగలడు. ఆయన అప్పుడు చేసినటువంటి క్రియలు ఇప్పుడు చేయగలడు. ఆయనలో సచ్చు, ఆయనలో సారత్వం అంతా లేదు. ఆయన ఎప్పటికీ దేవుడే, ఆయన ఎప్పటికీ సజీవుడే, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు ఆయన. కాబట్టి యోసేపు అన్నదమ్ముళ్ళు, ఇప్పుడు మీరు చెప్పాలి, యోసేపు ఎందుకు వాళ్ళ అన్నలు పగబట్టారు? మొదటిది ఏంటి? వాళ్ళ నాన్న అంగీ గుట్టించాడని. రెండవది ఏంటి? పొలములో పన్నులన్నీ యోసేపు పన్ను చుట్టూ తిరిగి అన్ని నిలబడి సాష్టాంగ నమస్కారం చేసినట్టు కళ వచ్చిందని చెప్పేసరికి మేమందరము నీ కాళ్ళు మొక్కుతామా అనే దాంతో ఇంకొక పగ పుట్టింది. మళ్ళా మూడోది ఏం పుట్టిందంటే, సూర్యులు, చంద్రులు, 12 నక్షత్రాలు అన్నీ నాకు సాష్టాంగ నమస్కారం చేస్తాయి అన్న అని చెప్పాడు కళలో. ఎవరితో? అన్నలతో చెప్పాడు. అప్పుడు ఈ అన్నలు ఏమన్నారంటే, ఏంట్రా నాన్న, అమ్మ, మేమందరం నీ కాళ్ళు మొక్కుతామా? అది మూడవది. ఈ 3 పగల వల్ల సొంత తమ్ముణ్ణి కూడా చంపడానికి వెనకడుగు వేయలేదు. ఈరోజు ఈ 3 పగలు మనలో కూడా ఉన్నాయేమో తీసివేసే. ఈ 3 పగలు మనలో కూడా ఉన్నాయేమో తీసివేసే. ఒకడు మంచి వస్త్రాలు వేసుకుంటా ఉన్నాడు, నాకు వేయలేదే అనే బాధ వద్దు. ఒకరిని బాగా చూసుకుంటున్నారే, నన్ను బాగా చూసుకోవట్లేదనే బాధ ఇప్పుడు వద్దు.
అందరం ఐక్యతగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. దేవునికి ఇచ్చిన దాంట్లో తృప్తిపడు, నాకు ఇచ్చిన దాంట్లో నేను తృప్తి పడతా. దేవుడు మన అందరినీ సమానంగా చేశాడు, కానీ దేవుడు మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని ఆయన ప్రయాస పడుతూ ఉన్నాడు. యోసేపును దేవుని చిత్తం కాకపోతే యోసేపు ఆ దారిలో నాకు ఒక డౌట్ ఎప్పుడు కూడా ఒక డౌట్. యోసేపుని గుంటలో వేశారు కదా, ఆ టైంలోనే ఇస్మాయిల్ ఎందుకు రావాలి ఆడికి? మీకు డౌట్ రాలేదు ఎప్పుడు అట్లా? ఆ టైంలోనే ఇస్మాయిల్ ఎందుకు రావాలా? ఆ టైంలోనే గిలాదు నుండి ఆ మార్గంలో నుంచే ఎందుకు రావాలి? వేరే దారులు చాలా ఉన్నాయి కదా, ఆ గిలాదు మార్గంలో నుంచే రావాలా? వచ్చినప్పుడు ఈ మిద్యానులందరూ చూసినప్పుడు, వీళ్ళంతా గుంపు చూసినప్పుడు ఈ అన్నలకు ఏం ఆశ పుట్టిందంటే, ఒరే వీని ఊరికే గుంతలు వేసే బదులు వాళ్ళకి అమ్ముతే పోతుంది కదా అని వీళ్ళకెందుకు ఆలోచన వచ్చింది కదా? దేవుని సంకల్పం అది. యోసేపుని దేవుడు కాపాడాలనుకున్నాడు. అందుకని అన్నలతో మాట్లాడాడు, ఇస్మాయిల్తో మాట్లాడాడు. మిద్యానీలందరూ కలుసుకొని యోసేపును కొనుక్కున్నారు. వెండి పెట్టి ఖర్చు పెట్టి కొన్నారు. ఊరికే తీసుకొని పోలా, ఆశ చూపించారు. ఒకవేళ ఇప్పుడు ఆ అన్నల దగ్గరికి పోయి, ఇప్పుడు సపోజ్ అన్నలు యోసేపుని తీసుకొని పోయి మిద్యాని దగ్గరికి, ఏదో మా తమ్ముని మీకు ఇచ్చేస్తాను తీసుకొని పోండి అని అనలే. మిద్యానీలో ఒక ఆశ పెట్టారు. ఏమనంటే, వాడిని మాకు అప్పగిస్తే 20 తులాలు వెండి ఇస్తాము. అప్పుడు వీళ్ళకి ఆశ పుట్టింది, అమ్మ మాకు 20 తులాలు వెండి వస్తుంది కదా, ఊరికే వీని పెట్టుకుంటే మాకేమొస్తుంది, వీని నమ్మితే పోతుంది, మాకు 20 తులాలు వెండి వస్తుంది కదా అని ఒక ఆలోచన పుట్టి తమ్ముడిని అమ్మేసినారు. దేవుని సంకల్పం. సరే, అక్కడంతా బాగుంది. ఈ మిద్యానీలు ఇస్మాయిలు ఈ ఇస్సాకును తీసుకొని పోయి చక్కగా ఎక్కడికి తీసుకొని పోతారు? ఫరో రాజు దగ్గరికి తీసుకొని పోతారు. అవునా కదా? ఏ వేరే రాజు దగ్గరికో, లేదంటే ఏ జైల్లోనో, లేదంటే ఏ పని మనిషిగానో, లేదంటే ఈయన ఏ బోకుల్లోమే వాడి దగ్గరనో, లేదంటే ఏ సైనికులుగానో చేర్చుకోవచ్చు కదా. అర్థమవుతుంది నేను చెప్పేది? యోసేపుని ఏ చిన్న పని మనిషిగానో, లేదంటే సైనికులుగానో, ఏదో బాణాలు అక్కడ పంపేయచ్చు కదా. కానీ దేవుని ప్రణాళిక ఏంటంటే, యోసేపుని ఫరో రాజు దగ్గరికి తీసుకొని పోవాలి. అది దేవుని ప్రణాళిక. ఫరో రాజు ఈ యోసేపుకి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే, ఫరో రాజుని సంరక్షించుకునేటువంటి బాధ్యత. అంటే ఒక గన్మెన్. ఇప్పుడు మన జగన్ సార్ ఉన్నాడు అనుకోండి, జగన్ సార్ పక్కన ఎవరు ఉంటారు? బాడీ గార్డులు ఉంటారు, గన్మెన్లు ఉంటారు. ఆ బాధ్యత ఇచ్చాడు యోసేపుకి. అర్థమవుతుందా? అంటే డైరెక్ట్ టికెట్ ఇప్పుడు యోసేపుకి ఎక్కడికి పోయింది? రాజు దగ్గరికి పోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మా నాన్న కూడా గన్మెన్. మా నాన్న కూడా చాలాసార్లు జగన్ సార్ దగ్గరికి పోవడానికి కొన్ని లక్షల రూపాయలు డబ్బు లంచం ఇస్తాడు పోలీసు వాళ్ళకి. నేను ఎట్టో ఒకటి నాడికి పోవాలా, నన్ను ఏదో ఒక రకంగా చేయండి నేను అంటే ఆ ఉద్యోగాని కోసం ప్రయాసపడతారు చాలామంది, పోటీ పడతారు. ఒక సీఎం పక్కన నిలబడి ఆ ఉద్యోగం చేయడానికి. కానీ యోసేపుకు ₹1 లేకుండా ఫ్రీగా రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎంతమంది పోటీ పడింటారు కదా ఆ ఉద్యోగం కోసము? నేను చెప్పేది అర్థమవుతుందా? ఎంతమంది పోటీ పడింటారు ఆ ఉద్యోగం కోసము, యోసేపు లాంటి ఉద్యోగం కోసము. కానీ యోసేపుకు అవకాశము దక్కింది. రక్తం మడుగులో ఉన్నాడు, శరీరం అంతా చీలిపోయి ఉంది, కొట్టి రక్తం హూన్గా అయిపోయింది, ఒళ్ళంతా నొప్పులు, ఈ అంగీ కూడా లేదు, పై వస్త్రమే లేదు అసలుకు. కానీ వీళ్ళు చక్కగా ఎక్కడికి తీసుకొని పోయారు? రాజు దగ్గరికి తీసుకొని పోయారు. రాజు వాడిని చూడగానే దయగలిగి జాలి కలిగి యోసేపు నా సంరక్షకునిగా పెట్టేసి, యోసేపుకు ఒకేసారి అంత అధికారం వచ్చిందని పక్కన ఇంకొక అధికారం ఉంటాడు కదా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నాకు ఏదైనా ప్రమోషన్ వచ్చింది, నా పై అధికారికి ఏమంటే కుళ్ళు, ఏందబ్బా వీనికి ఒకటేసారి ఇంత ప్రమోషన్ వచ్చిందే, వీడు నాతో పాటు సమానం అయిపోయాడే అని కుళ్ళు కదా. కుళ్ళు వస్తుంది, కొంతమందికి అసూయ వస్తుంది. అట్లా యోసేపుతో పాటు ఇప్పుడు ఇది యోసేపు అనుకో, ఇది ఇంకొక అధికారి. ఈ అధికారికి కుళ్ళు వచ్చింది. ఏమని? అమ్మ యోసేపు చూడు నా అంతటి వాడైపోతా ఉన్నాడు, సడన్గా మా రాజ్యంలోకి వచ్చినాడు, సడన్గా యోసేపు రాజుకి గన్మెన్గా అయిపోయినాడు, అప్పుడే ఏంద్ర నాయన నా సీటుకి ఎసరొచ్చేట్టుగా ఉందని చెప్పి వీడు కుళ్ళిపోతా ఉన్నాడు. కానీ వీని భార్య మాత్రము ఈ అధికారి భార్య మాత్రము యోసేపు ముఖానికి, యోసేపును ఆ ఒక్క అందచందాలను చూసి, యవనస్తును చూసి ఇతని భార్య యోసేపుకు పడిపోయింది, లవ్ చేసింది.
వ్యభిచారం చేయడానికి వెనకాలకు వేయడంలా యోసేపు దగ్గరికి పోయి చెప్తా ఉంది, యోసేపు నన్ను అనుభవించు. యోసేపు వెంటనే అన్న మాట ఏంటంటే, నాకు అవసరం లేదు, వెళ్ళిపో. అప్పుడు 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 ఈ భార్య పోయి వీనితో చెప్పింది, ఈ అధికారితో, ఏమని? వాడు నన్ను వ్యభిచారం చేయాలనుకున్నాడు, ఆ యోసేపు నన్ను ఏదో పట్టుకోవాలని చూశాడు, నన్ను చిత్రహింసలు పెట్టాడని పోయి లేనిపోయిన అబద్ధాలని చెప్పింది. వీనికి దొరికింది ఛాన్స్, వీనికి దొరికింది ఛాన్స్, వీని తొక్కాలని ఛాన్స్ దొరికింది. చక్క రాజుగాడికి పోయినాడు. రాజా వీడు చూడు, సొంత నా భార్యను వ్యభిచారం చేయాలనుకున్నాడు, వీడేదో మంచోడు అనుకొని పెద్ద పొజిషన్ వీనికి ఇచ్చినావు, గన్మెన్ పొజిషన్ వీనికి ఇచ్చినావు. వీడు చూడు నా భార్యనే మోసం చేశాడు, నా భార్య మీదే కన్ను వేశాడు వీడు, వాడిని నువ్వు ఏదో ఒకటి చెయ్యి అంటే ఈ ఫరో రాజు గుడ్డిగా వీడు చెప్పిన మాట నమ్మి వీడిని పదవిలో నుంచి తీసేసి జైలుకి పంపించేస్తాడు. అప్పుడు వీడు నవ్వుకుంటాడు, వీడు నవ్వుకుంటాడు. ఏమని? వీని ఉద్యోగం పోయిందిలేగా, వీని పీడ విరగడైపోయింది. అది లోకం. తన భార్య అనుభవించలేదని పోయే భర్తకు అబద్ధ సాక్ష్యం చెప్పింది. భర్త వీని ఉద్యోగాన్ని తీసి పారేశాడు. అన్నల దగ్గర శ్రమే, ఉద్యోగం దగ్గర శ్రమే, గ్రామంలో శ్రమే, తల్లిదండ్రుల దగ్గర శ్రమే, అడుక్కునే స్థితికి వెళ్ళిపోయాడు. గొప్ప ఆస్తిపరుడు, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, గొప్ప ధనవంతుడు, పనివారులు ఉన్నారు. యాకోబు కంట దాదాపుగా 150 మంది పని మనుషులు ఉంటారంట యాకోబుకి, వాళ్ళ ఇంటికి. అంటే యాకోబు ఇల్లు ఎంత పెద్దది, ఇంకా నాకు అర్థం కాదు. అంత పెద్ద కుటుంబంలో నుంచి ఒక్కసారిగా గన్మెన్గా మారిపోయాడంటే ఆలోచన చేయి, ఎంత హీనమైన బతుకది ఇంకా కదా. ఇప్పుడు సడన్గా 1,00,000 కోట్ల ఆస్తిపరుడు, ఇప్పుడు ముఖేష్ అంబానీ ఉన్నాడు, అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ, రిలయన్స్ కంపెనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొన్ని కోట్లకు అధిపతి. అంతెందుకండి, ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం జరిగింది, మీకు తెలుసో తెల్లో. అక్కడ తాలిబాన్లని వాళ్ళు వచ్చి యుద్ధం చేసి ఆ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని అంతా కూడా ఈ తాలిబాన్ అంటే నక్సలైట్లు ఆ ఒక ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకున్నారు. బాగా వినాలి, ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకున్నారు. ఆ ఆఫ్ఘనిస్తాన్ రాజు అంటే ప్రెసిడెంట్ ఆ ఊరిని విడిచేసి అమెరికాకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నిజంగా అతను అమెరికాలో ఏం పని చేస్తానంటే కారు డ్రైవర్. హల్లెలూయా, నేను చెప్పేది అర్థమైందా? ఆఫ్ఘనిస్తాన్లో రాజు, అమెరికాలో కారు డ్రైవర్. 6 లక్షల కోట్లు బిల్లు పెడతాడు ఆడ ప్రతి సంవత్సరం. 6 లక్షల కోట్లు బిల్లు పెట్టేవాడు ఇక్కడ రోజు $100 కోసం కారు తోలుకుంటా ఎండకు వానకు ఒక డ్రైవర్గా మారిపోయాడు. ఎట్లాంటి బ్రతికది కదా, ఎంత నీచమైన బ్రతిక అయిపోయింది సడన్గా. మరి యోసేపు కూడా ఎంత బాధపడుతూ ఉంటాడో, ఏందబ్బా నా తండ్రిని, బంగారు లాంటి నా తండ్రి నన్ను బాగా చూసుకుంటా ఉన్నాడే, నా అన్నలు చేసిన పనికి నా బ్రతికింది ఇలా అయిపోయింది. నేను ఎన్నిసార్లు ఏడ్చింటాడో, ఎన్నిసార్లు దుఃఖంతో కన్నీరుతో ఏడ్చిపోయి ఉంటాడో, ఎన్నిసార్లు ఆ జైల్లో నేను చేయని తప్పుకి తన భార్య ఎందుకు నా మీద నింద మోపింది, నేనేం వ్యభిచారం చేయలే, మోసం చేయలేదు, ఎందుకు నా మీద నింద మోపింది అని ఆమె మీద ఏడ్చింటాడు కదా. కాబట్టి అప్పుడు ఆ సమయంలో దాని తర్వాత జరిగే కథ అంతా కూడా ఏం జరుగుతుందంటే, ఫరోకి కళలు వస్తాయి. ఫరోకి కళలు వచ్చినప్పుడు ఆ కళల భావం చెప్పేవాడు ఎక్కడ దొరకడు. ఒకడు చెప్తాడు, నాయనా నీ కళలకు భావం చెప్పేవాడు అదా జైల్లో ఉన్నాడు, ఆ జైల్లోకి పోయి వాడిని పిలుచుకొచ్చుకోపో, నీ కళకు భావం అంతా ఆ యోసేపు చెప్తాడంటే, అప్పుడు మళ్ళా ఫరో పోయి వాడిని బయటికి పిలుచుకొచ్చుకొని ఆ కళల భావాలని చెప్పి ఆ రాజ్యాన్ని కాపాడుతాడు యోసేపు. అప్పుడు యోసేపుకు ఫరో రాజు పట్టాభిషేకం చేసి యోసేపు కూడా ఫరో రాజుతో సమానంగా అధికారం ఇస్తాడు. హల్లెలూయా. అది స్థితి. ధనవంతునిగా పుట్టాడు, కష్టాలు పడ్డాడు, శ్రమలు గుండా పోయాడు, ఇబ్బందులు పడ్డాడు, అవమానాలు పడ్డాడు, లేనిపోని నిందలు మీద వేసుకున్నాడు, జైలు పాలయ్యాడు. లాస్ట్కి మళ్ళీ ఏమయ్యాడంటే రాజుగా కూర్చెక్కినాడు. హల్లెలూయా. అది దేవుడు అంటే. శ్రమలు ఊరికినే రావు. శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల్లో నుంచి నలుగుతా పోతా ఉంటే దేవుడు మన ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. ఇదే యోసేపు మనకు నేర్పించే పాఠం. యోసేపుని చూసి మన చిన్నవాడు యవనస్తుడు కళ్ళ ముందర ఒక అమ్మాయి ఎంత అట్రాక్ట్ చేసినా కూడా లోబడలా. ఈరోజు యవనస్తులు పోనీ పెళ్ళైన వారు కూడా అట్లా లేరు కదా. ఎవరైనా ఒక మోహము చూపుతో ఒక స్త్రీ కనపడితే ఇంక అయిపోయి ఆ స్త్రీని ఇంకా ఏదో ఒక రకంగా అనుభవించాలి. అది ఈరోజు లోకం.
తనకు పెళ్ళయిందో, తనకు భర్త ఉన్నాడో, పిల్లలు ఉన్నారో అంటే ఈరోజు ఏమీ లేవు, వాయవరసలు లేవు, ఈరోజు పరిస్థితులు లేవు. కానీ యోసేపు చాలా నిష్టగా ఉన్నాడు. యోసేపు నిష్టగా ఉండి కనీసం మోహము చూపు కూడా చూడలే. ఆమె నాకు తెలిసి లోపలికి వచ్చి ఉంటుంది. లోపలికి వచ్చి ఏమని ఉంటుందంటే, యోసేపు నేను నిన్నంటే చాలా ఇష్టపడుతున్నా, నన్ను అనుభవించి యోసేపు అంటే, నాకు తెలిసి యోసేపు వెంటనే మొక్కని ఇటు తిప్పుకొని ఉంటాడు. నాకు తెలిసి ఆమె వైపు కూడా చూసిండాడు, ఖచ్చితంగా చూసిండాడు ఆయన వైపు. ఎందుకంటే ఒకవేళ యోసేపు ఆమె వైపు చూసింటే గిన ఖచ్చితంగా యోసేపును ఆమె అట్రాక్ట్ చేసుకోగలదు. ఎందుకంటే అందముంది, చందముంది, అంత బాగుంది ఆమె, అంత అందగత్తే ఆమె. కానీ యోసేపు మాత్రం ఆమె వైపు కన్నును తిప్పుకోలే. ఈరోజు మనం కూడా సైతాను అందమును తెచ్చి మన ముందర పెడుతుంది, బంగారు తెచ్చి మన ముందర పెడుతుంది, వెండి బంగారు తెచ్చి మన ముందర పెడుతుంది, ఆచారాలు తెచ్చి మన ముందర పెడుతుంది, పద్ధతులు తెచ్చి పెడుతుంది, లేనిపోనివన్నీ తెచ్చి నీ ముందర పెడుతుంది. వాటిని చూడకుండా కళ్ళు మూసుకో, గొప్ప స్థితికి నువ్వు పోతావు. గొప్ప స్థితి ఖచ్చితంగా నువ్వు పోతావు. అది మాట నమ్ము, విశ్వసించు. యోసేపు ఏమి లేని వాడిని దేవుడు రాజుగా చేశాడు. ఒక రాజు పట్టాభిషేకం చేశాడంటే మామూలు విషయమా? ఒక జైల్లో ఉన్నవాడిని, ఒక ఖైదీని తెచ్చి రాజు చేయడం ఏంది నాకు అర్థం కాదు. అయినా కానీ ఒక రాజు అంటే ఎంతో తెలివిపరుడు. అలాంటిది యోసేపు మాట విన్నాడు కదా. యోసేపు ఏం చెప్పాడు? పలానా ధాన్యాగారం కట్టించు, ఆ పెద్ద బంగ్లాలో నీ వాళ్ళనంతా తెచ్చిన పంటనంతా కోపించి ఆ పంటనంతా తెచ్చి ఈ దీంట్లో పెట్టు అని యోసేపు చెప్పిన మాటకు ఫరో రాజు లోబడ్డాడు. హల్లెలూయా. ఒక జైలులో శిక్ష పొందే వాని మాట రాజు తల వంచాడంటే దేవుడు యోసేపు పక్షం లేకపోతే ఇవన్నీ జరుగుతాయా? యోసేపు దేవుని పక్షం లేకపోతే ఇవి జరుగుతాయా? ఇద్దరు కలిసిమెలిసి ఉన్నారు కాబట్టి గొప్ప కార్యాలు జరిగాయి. ఆమేన్, హల్లెలూయా. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు, అవునా కదా? ఒక రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. ఇట కొడితే సౌండ్ రాదు, ఇట కొట్టినా సౌండ్ రాదు, ఇట కొడితేనే సౌండ్. హల్లెలూయా. రెండు చేతులు కలిపి దేవుని వైపు చూడ. ప్రవ్వా, నా ఆత్మ నీది, నీ ఆత్మ నాది. ఆయన ఆత్మని హృదయంలో చేర్చుకో, ఆయన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకో. యోసేపులాగా ఎలాగా దీవించాడు, ఎలా ఆశీర్వదించాడో దేవుడు, అలాగ మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. కానీ ఆశీర్వాదాలు రావాలంటే ఇది గుర్తుపెట్టుకో, బాగా నేను చెప్పే మాట గుర్తుపెట్టుకో. ఆశీర్వాదాలు రావాలంటే, ఆరోగ్యం రావాలంటే, గొప్ప పేరు ప్రఖ్యాతలు రావాలంటే, ఆస్తి అంతస్తులు కావాలంటే ఖచ్చితంగా శ్రమల నుంచి రావాల్సిందే. హల్లెలూయా. శ్రమలు లేకుండా, కష్టము లేకుండా సోఫా మీద పనుకొని ఉంటే కొట్టుకో డబ్బులు వచ్చి పడదు. కష్టపడితేనే, ఇబ్బందులు పడితేనే, అవమానాలు పడితేనే రోజుకి గుండె రాయిగా మారి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి నేననే ఒక కసి, ఒక పట్టుదల మనలో పుడుతుంది. అవునా కదా? అన్నట్టు మీరు ఎవరినైనా చూసుకో, ఎంత పెద్ద కోటీశ్వరైనా పోయి అడుగు, ఏమంటాడంటే ఈ ముఖేష్ అమ్మాని అయినా, అనిల్ అమ్మాని అయినా, అసలు ఎలోన్ మస్క్ అయినా, లేదంటే ఎవరినైనా సరే, అంతెందుకు మన జగన్ సార్నే తీసుకుందాం, మన జగన్ సార్నే, సీఎంనే తీసుకుందాం. ఉదాహరణకి 9 సంవత్సరాలు రాత్రింపగలు కష్టపడితే ఏమయ్యాడు? సీఎం అయ్యాడు కదా. డైరెక్ట్గా నాన్న చచ్చిపోతానే సీఎం అయిపోయాడా? కాలా. కష్టపడాలా, శ్రమలు పడాలా, ఇబ్బందులు పడాలా. ఎంతోమంది జగన్ని జైలుకి పంపించారా? ఎంతోమంది పంపించారు కదా, అవమానించారు కదా, లేనిపోని కేసులు పెట్టారు కదా, ఇబ్బందులు పెట్టారు కదా. అంటే ఒక జగన్కే అన్ని శ్రమలు ఉంటే మరి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనకెన్ని శ్రమలు ఉంటాయి? ఎన్ని ఉంటాయి? ఆ శ్రమల్లో నుంచి దాటుకుంటా బయటికి రా. ఆ శ్రమల్లో నుంచి బయటికి వస్తే దేవుడు గొప్పగా మనల్ని దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.